రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో చెప్పిన మాటలివి. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 11 రోజులు నేను భోజనం మానేశాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఆయన బాధని పంచుకున్నారు. కానీ తెలంగాణకి వెళ్ళి ఏం మాట్లాడారో తెలుసా మీకు? తెలంగాణ సంస్కృతి మీద కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర విభజనకి బాధపడి 11 రోజులు భోజనం మానేస్తే తెలంగాణకి వెళ్ళి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చి ఉండరు. ఏమంటారు? కామెంట్స్లో చెప్పండి.